హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఒక బైక్ రివ్యూతో అయితే మేము ముందరికి వచ్చాను. అదే మన లెజెండ్ యూనికార్న్ 160cc. ఈ బైక్ ఎవరికైనా సరే ఈజీగా నచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే దీని కంఫర్ట్ విషయానికి వచ్చేసి అండ్ అలాగే దీన్ని మనం నడుపుతుంటే ఆ నడిపే మన రైడ్ ఫీలింగ్ అదంతా వేరే అయితే ఉంటుంది. మనం ఈ బైక్ నడుపుతుంటే అంతా ఎంత సైలెంట్గా ఉంటుంది, ఎలా ఉంటుందో కూడా మొత్తం కూడా రివ్యూ అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అండ్ ఈ బైక్ ఎవరికి సూటబుల్ ఉంటుంది, ఎవరికి కంఫర్ట్నెస్ ఉంటుంది, దీని మైలేజ్ ఎంత ఉంటుంది అనేది మొత్తంగా నేను ఈ వీడియోలో మాట్లాడతాను. అలాగే 2026 మోడల్లో ఏం చేంజ్ అయింది అసలు ఈ బైక్ అనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇంకెందుకు లేటు, ఇప్పుడే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, దీంట్లో మెయిన్ డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు మీరు, ఇక్కడ క్లాసిక్ డిజైన్లో మనకు ఫుల్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇది మనకు నైట్ విజన్ సూపర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. మన 2026లో ఇది ఒక మేజర్ అప్డేట్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ ఒకసారి చూసినట్లయితే మనకు యూనికార్న్ అనేసి బ్యాడ్జ్, అలాగే హోండా అనేసి మనకు పెట్రోల్ ట్యాంక్ పైన అయితే మనకు ఇలా ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ దీంట్లో బిల్డ్ క్వాలిటీ గురించి వచ్చేస్తే మనకు డైమండ్ ఫ్రేమ్ చేసెస్ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేశారు. దీనివల్ల స్టేబుల్గా ఉంటుంది. అందుకే బిల్డ్ క్వాలిటీ విషయంలో ఎప్పుడు కూడా కాంప్రమైజ్ అయితే కాదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మెయిన్ మనం దీంట్లో ఇంజన్ అండ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి 162.71cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్తో మనకు BS6 ఇంజన్ అయితే ఉంది. మనకు పవర్ వచ్చేసి 13.18 PS అయితే ఉంటుంది. అలాగే మనకు టార్క్ వచ్చేసి 14.58 Nm టార్క్ అయితే ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో HEC అంటే హోండా ఎకో టెక్నాలజీ ఉండడం వల్ల మీరు 80 స్పీడ్ వెళ్ళినా సరే మీకు ఎటువంటి వైబ్రేషన్స్ అయితే దీంట్లో ఉండవు. ఇంజన్ చాలా స్మూత్గా అయితే ఇట్లా వెళ్ళిపోతుంది అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు మనము ఇక్కడ కంఫర్ట్ అలాగే డైమెన్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇట్లా సీట్ వచ్చేసి లాంగెస్ట్ సీట్ అయితే ఉంటుంది. 798 mm సీట్ అయితే దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 187 mm అయితే మనకు ఉంటుంది. ఎంత హైట్లో ఉన్న స్పీడ్ బ్రేకర్స్ని ఈజీగా దాటేసి వెళ్ళిపోవచ్చు అనమాట. అండ్ సస్పెన్షన్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు హైడ్రాలిక్ మోనోస్ షాక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఆఫ్ రోడ్లో కూడా దీంట్లో బ్యాక్ పెయిన్ అలాంటివి అయితే అస్సలు రావు. చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. ఇది మనకు బెస్ట్ అని చెప్పొచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో ఫ్యూచర్స్ అలాగే బ్రేకింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. 2026 మోడల్లో వచ్చేసి కొత్తగా మనకు ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వచ్చేసింది. దీంట్లో స్పీడ్, ట్రిప్, క్లాక్ ఇలాగే మెయిన్ గేర్స్ ఎలా మొత్తం కూడా మనము దీంట్లోనే చూసుకోవచ్చు అనమాట. అంటే గేర్ పొజిషన్ కూడా మనం దీంట్లో చెక్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకు 2026లో వచ్చిన మెయిన్ బెస్ట్ అప్డేట్ అని చెప్పొచ్చు. మనకు డిజిటల్ మీటర్ అనేది దీంట్లో ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. మొత్తం కూడా డిజిటల్గా అయితే మనము అన్ని కూడా చూసుకోవచ్చు అనమాట. స్పీడ్ కావచ్చు, అలాగే ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళాము, ఎంత కిలోమీటర్స్ అనేవి కూడా మొత్తం మనం డిజిటల్గా దీంట్లో చూసుకోవచ్చు. నెక్స్ట్ మనము బ్రేకింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫ్రంట్ సైడ్ వచ్చేసి 240 mm డిస్క్ అనేది ఉంది. సింగిల్ ఛానల్ ABS ప్రొవైడ్ అయితే చేశారు. మనకు బ్రేకింగ్ సిస్టమ్ కూడా చాలా మంచిగా అయితే ఉంది ఫ్రంట్ సైడ్. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మీరు మనకు 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంది. మీకు ఎటువంటి డిస్క్ అయితే ప్రొవైడ్ అయితే చేయలేదు. అండ్ నెక్స్ట్ టైర్స్ విషయం మాట్లాడుకుంటే మనము ఫ్రంట్ సైడ్ చూసుకోవచ్చు. మనకు 18 ఇంచ్ అయితే మనకు టైర్ ప్రొవైడ్ చేశారు. 80/100 18 ఇంచ్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే బ్యాక్ సైడ్ చూసుకుంటే మీకు ఇక్కడ మనకు 100/90 18 ఇంచ్ మనకు టైర్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇవన్నమాట ఈ బైక్లో వచ్చేసి మెయిన్ అప్డేట్ వచ్చేసి మనకు డిజిటల్ మీటర్, అలాగే మనకు కొంచెం డిజైన్ అయితే చేంజ్ అనే వచ్చేసిందని చెప్పొచ్చు. అంతే, ఇంకా దీంట్లో వేరే ఏం చేంజ్ అయితే లేదు. అంటే మనకు ఫ్రంట్ సైడ్ వచ్చేసి అది. ఇప్పుడు మనం మెయిన్ దీంట్లో వచ్చేసి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే చెప్తున్నాను చూడండి. మనకి ఇలా 60, 70, 80లో కూడా నేను దీంట్లో డ్రైవ్ అయితే చేశాను. చాలా స్మూత్గా అయితే వెళ్ళిపోతుంది. నాకు ఎటువంటి వైబ్రేషన్స్ కావచ్చు అవన్నీ కూడా నాకు ఏ మాత్రం అయితే లేనే లేవన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ
80లో అయితే వెళ్తున్నాను, 5th గేర్లో అయితే వెళ్తున్నాను. నాకు ఇక్కడ చూసుకున్నట్లయితే గేర్కు అక్కడనే కనిపిస్తుంది, అలాగే మొత్తం కూడా ఇక్కడనే మనకు డిజిటల్గా అయితే కనిపిస్తుంది. నేను ఇంత స్పీడ్ వెళ్తున్నా సరే కానీ నాకు ఎటువంటి వైబ్రేషన్స్ అలాంటివి అయితే ఎప్పుడు కూడా ఫేస్ అయితే చేయలేదు, చాలా స్మూత్గా వెళ్ళిపోతుంది. సో గైస్, ఈ బైక్ ఎక్కువగా ఎందుకు ఉంటారంటే మెయిన్ వచ్చేసి కంఫర్ట్ అలాగే మైలేజ్ గురించి. ఇది మనకు సిటీ రైడ్లో చూసుకుంటే మనకు 45 నుంచి 50 వరకు అయితే మనకు మైలేజ్ అయితే ఇస్తుంది. 160cc కాబట్టి మనకు ఇంకా కంఫర్ట్ అయితే ఎటువంటి ఆ పవర్ కావచ్చు అవన్నీ కూడా ఏం మిస్ అయితే కావు. అండ్ అలాగే ఒకవేళ మీరు సిటీ రైడింగ్ కాకుండా హైవే మీద అట్లా వెళ్తే 50-55 వరకు అయితే దీంట్లో మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 1,28,000 వరకు అయితే ఉండొచ్చు. ఒకవేళ మీ సిటీలో ఎంత ప్రైస్ ఉంది, మీరు ఒకవేళ కొత్తగా కొంటే మీరు ఎంత ప్రైస్ పడిందో ఒకసారి కింద కామెంట్లో అయితే మెన్షన్ అయితే చేసేసేయండి. ఏ బైక్ అయినా పర్ఫెక్ట్ కాదు కదా, సో దీంట్లో మనం ప్రోస్ అండ్ అలాగే కాన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. బెస్ట్ వచ్చేసి దీంట్లో ఆ ఇంజన్ అనేది, కంఫర్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. అలాగే దీని రీసేల్ వాల్యూ కూడా మీకు చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. దీన్ని ఒకవేళ మీరు ఎక్కడైనా అమ్మాలి అన్నా సరే మీకు మంచి రీసేల్ వాల్యూ కూడా దీంట్లో లభిస్తుంది. సో గైస్, ఇప్పుడు ఈ బైక్ అసలు ఎవరికి సూటబుల్ అనేది ఒకసారి మాట్లాడుకుందాం. ఎవరైతే ఆఫీస్ లేదంటే ఫ్యామిలీ కోసం అయితే చూస్తారో వాళ్ళకి ఈ బైక్ అన్నమాట. ఇంకా ఈ బైక్ని మించి ఇంకొక బైక్ అయితే అసలు లేదని చెప్పొచ్చు. కంఫర్ట్ విషయానికి వచ్చేసి అలాగే మనకు స్మూత్నెస్ విషయానికి వచ్చేస్తే ఇది మనకు టాప్ ఎండ్ అనమాట. ఇది సూపర్గా అయితే ఉంటుంది. ఇంకా ఎవరికైతే మోడర్న్గా లేదంటే స్పోర్టీ లుక్ కావాలి, ఫ్యూచర్స్ ఎక్కువ కావాలి అనుకుంటే మాత్రం మీరు వేరే చాయిస్ అయితే తీసుకోవచ్చు. సో ఈ 2026లో మనకి ఈ బైక్ మనకి ఎలా అనిపించింది మీకు, అలాగే ఈ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి. మీకు నెక్స్ట్ ఏమైనా బైక్ గురించి రివ్యూ కావాలన్నా సరే కింద కామెంట్లో అయితే చెప్పండి. నెక్స్ట్ మీకు దాని గురించి రివ్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, బట్ కొంచెం సపోర్ట్ అయితే చేస్తే నాకు కూడా ఇంకా మీకు మంచి మంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి అయితే ఉంటుంది. సో కొంచెం సపోర్ట్ అనేది చేయండి, సబ్స్క్రైబ్ చేసి కొంచెం నాకు కూడా ఒక సపోర్ట్ అనేది ఇస్తే ఇంకా మీకు మీరు అడిగిన విధంగా మంచి వీడియోస్ అయితే తీసుకొని వస్తాను. ఓకే, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.